హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో చాలామంది బిగినర్స్ అంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేటోళ్ళు వాళ్ళు ఏ గేర్లో వెళ్తున్నారు అన్నది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట చాలాసార్లు. సో అంటే డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్లో కొంచెం టెన్షన్లో ఏంటంటే వాళ్ళు రన్నింగ్లో ఏ గేర్లో వెళ్తున్నామంటే ఫస్ట్ గేర్ అంటే ఆటోమేటిక్గా మనకు కొంచెం స్టార్టింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఫస్ట్ గేర్ అనేది మార్చేసాం. సో సెకండ్ గేరు, ఫోర్త్ గేరు, అలాగే థర్డ్ గేర్, ఫిఫ్త్ గేర్, ఈ రెండు గేర్లు అయితే మనం కన్ఫ్యూజ్ అయితే అవుతుంటాం అనమాట. సో ఎందుకంటే మనకి థర్డ్ గేర్, ఫిఫ్త్ గేర్ అనేటివి ముందుకే ఉంటాయి. అలాగే వచ్చేసి సెకండ్ గేర్, ఫోర్త్ గేర్ అనేది ఈయనకి రెండు ఒకేటే స్టేజ్లో ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇందులో కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం రన్నింగ్లో వెళ్తున్నాము, సో థర్డ్ గేర్లో వెళ్తున్నామా లేదా ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నామా, ఒకవేళ మనకు కిందికి ఉంది అంటే మనం సెకండ్ గేర్లో వెళ్తున్నామా లేదా ఫోర్త్ గేర్లో వెళ్తున్నామా అనేది చాలా వరకు కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. మనం ఏ విధంగా కనుక్కోవాలి, రన్నింగ్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా ఏ విధంగా కనుక్కోవాలి, మనం ఏ గేర్లో వెళ్తున్నాము అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ బార్డర్ ఉంది కదా, సో మొత్తం ఈ 4 సైడ్స్ బార్డర్ నేను స్టిక్కర్స్ కనిపించే చూడండి మీకు అర్థం అవ్వడానికి అని చెప్పి. సో ఈ ఫస్ట్ ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ని మనం డివైడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. మనము ఏ గేర్లో ఉన్నామనేది దీన్ని బేస్ చేసుకొని చూసుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఫస్ట్ గేర్లో వస్తున్నా. సో క్లచ్ దొక్కేసి ఫస్ట్ గేర్ వేసినానంటే ఇక్కడ చూడండి గైస్, ఎగ్జాక్ట్గా పైనుంచి చూపిస్తా చూడండి. మీకు ఇటుపక్క నుంచి అయినా చూడండి లైట్గా క్రాస్ ఉంటుంది. ఓకే, సో నేను ఎగ్జాక్ట్గా పెట్టాను మొబైల్. సో మొబైల్ అనేది ఎగ్జాక్ట్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్. సో మనకు ఈ కార్ గేర్ అనేది కొంచెం లెఫ్ట్ సైడ్కి ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ప్లాస్టర్ చూడండి మనకు అర్థమవుతుంది. ఓకే, సో మనకు డైరెక్ట్ ఫోన్లో కంటే డైరెక్ట్ చూస్తే మనకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం లైట్గా లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది. సో అంటే మనం ఫస్ట్ గేర్లో ఉన్నామని. నెక్స్ట్ ఆటోమేటిక్గా మనము సెకండ్ గేర్లోకి అయితే షిఫ్ట్ అవుతాం. సెకండ్ గేర్లోకి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి ప్లాస్టర్కి ఓకే మధ్యలో ఉందన్నమాట. అటుపక్క ఫస్ట్ ప్లాస్టర్, అలాగే వచ్చేసి ఇటుపక్క మిడిల్ ప్లాస్టర్, ఈ రెండింటికి మధ్యలో ఉంది. సో మధ్యలో ఉంది అంటే అదే సెకండ్ గేర్లో ఉంది అన్నట్లు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి న్యూట్రల్ వచ్చామంటే ఇక్కడ చూడండి ఈ కింద మిడిల్ ప్లాస్టర్కి అలాగే పైన ఉండే ప్లాస్టర్కి మిడిల్లో ఉంది, ఇది అంటే సమానంగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ గేర్ వేద్దాం. థర్డ్ గేర్ వేసిన తర్వాత ఇక్కడ మనకు ఏమవుతుంది, ఫస్ట్ ప్లాస్టర్ కనబడుతుంది, అలాగే రైట్ సైడ్ ఉండే ప్లాస్టర్ కనబడుతుంది. మిడిల్లో ఉండేది కనబడుతుందా, లేదు. ఇక్కడ చూడండి ఇది మిడిల్లో ఉండేదానికి ఈక్వల్గా ఉందన్నమాట. సో ఈక్వల్గా ఉందంటే ఇది మనకి థర్డ్ గేర్లో ఉంది అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫోర్త్ గేర్ వేస్తాను. సో ఫోర్త్ గేర్ వేసాను కదా, ఇక్కడ చూడండి మనకు ఈ గేర్ రాడ్కి అటు సైడ్ ప్లాస్టర్ కనబడుతుంది, ఇటు సైడ్ ప్లాస్టర్ కనబడుతుంది, అంటే ఇది ఫోర్త్ గేర్లో ఉంది అన్నట్లు. ఇప్పుడు రివర్స్లో లేదు. ఓకేనా, ఫోర్త్ గేర్లో ఉంది. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా చూడండి మిడిల్ పాయింట్లో ఉంటుంది. ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో ఈ బార్డర్కి మిడిల్లో ఉంటుంది ఈ గేరు. సో మిడిల్లో ఉంది అంటే ఇది మనకు ఫోర్త్ గేర్లో ఉంది అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పైన ఈ యొక్క లైన్ ఉంది కదా, ఈ లైన్కి మిడిల్లో ఉంది. సో ఇటుపక్క చూడండి, సో అటుపక్క కొంచెం గ్యాప్ ఉంది, ఇటుపక్క కొంచెం గ్యాప్ ఉంది, లెఫ్ట్ అండ్ రైట్. సో ఇది మిడిల్లో ఉందంటే మనకి ఇది థర్డ్ గేర్లో ఉంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ గేర్ వేద్దాం. సో ఫిఫ్త్ గేర్ వేస్తే ఏమైంది, ఇటుపక్క మనకి ఎక్కువ స్పేస్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ స్పేస్ కనపడి రైట్ సైడ్ అనేది తక్కువ స్పేస్ కనపడుతుంది. అంటే ఒక పక్క మూలకు ఉన్నట్లు అనిపిస్తుంది చూడండి మీకు. సో ఒక పక్క మూలకు క్రాస్గా ఉందంటే ఇది మనకి ఫిఫ్త్ గేర్లో ఉంది అన్నట్లు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సెకండ్ గేర్ వేసి చూద్దాం. సో సెకండ్ గేర్ వేసినప్పుడు ఏమవుతుంది, మీకు ఇక్కడ చూడండి ఎటు సైడ్కి ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ చూడండి మీకు రెండు ప్లాస్టర్లు ఇటుపక్క కనపడుతున్నాయి. అటుపక్క ఫస్ట్ ప్లాస్టర్ అనేది కనిపించడం లేదనమాట. అంటే ఇది మూలకు ఉన్నట్లు చూపిస్తుంది, మనకి లెఫ్ట్ సైడ్ మూలకు ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో ఆ విధంగా చూపిస్తుంది అన్నట్టు ఏమని, సెకండ్ గేర్లో ఉందని. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ఫస్ట్ గేర్కి వెళ్దాం. ఫస్ట్ గేర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్ అనేది ఎక్కువ గ్యాప్ కనపడుతుంది, అంటే రెండు ప్లాస్టర్లు కనపడుతున్నాయి. సో అటుపక్క ప్లాస్టర్ అనేది మనకు లైట్గా కనపడుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ బార్డర్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వలన, లాంగ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆ ప్లాస్టర్ అనేది కనపడుతుంది. కానీ అటు సైడ్ క్రాస్గానే ఉన్నట్టు కనపడుతుంది అనమాట, మనకు క్లారిటీ కనపడుతుంది అది. సో అలా ఉంది అంటే మనకు ఫస్ట్ గేర్లో ఉంది అన్నట్లు. ఓకేనా, ఇప్పుడు పైన లైన్లో ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ లైన్లో ఒక పక్క మూలకు లెఫ్ట్ మూలకు ఉందంటే ఇది ఫస్ట్ గేర్లో ఉంది అన్నట్టు. సో కింది సైడ్ బార్డర్లో
మూలకు ఉందంటే ఇది సెకండ్ గేర్లో ఉంది అన్నట్లు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ థర్డ్ గేర్లోకి వద్దాం. థర్డ్ గేర్లోకి వచ్చిన తర్వాత ఇదే బార్డర్లో మిడిల్ కనపడుతుంది మీకు. ఇక్కడ చూడండి, సగం ఇటు పక్క సగం కనపడుతుంది లెఫ్ట్ అండ్ రైట్లో. సో ఈ గేర్ రాడ్ మాత్రం మధ్యలో ఉంది, అంటే ఇది థర్డ్ గేర్లో ఉంది అని. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం మిడిల్కి అందాము. సో మిడిల్ కంటే ఏమైంది, ఇక్కడ ఎగ్జాక్ట్ చూడండి, ఇక్కడ ఇటు పక్క నుంచి చూస్తే కనబడుతుంది మనకి. ఓకే, ఇది ఎగ్జాక్ట్ పాయింట్. ఓకే, ఎగ్జాక్ట్ పాయింట్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు కింద లైన్ అనేది ఇటు సైడ్కి సగం కనబడుతుంది, ఇటు సగం కనబడుతుంది అనమాట. సో మనకి లైన్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల ముందు లైన్ అనేది బార్డర్ కొంచెం పెద్దగా ఉంది, సో కింద బార్డర్ అనేది కొంచెం చిన్నగా ఉంది, అందుకు మీకు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. బట్ ఇది ఎగ్జాక్ట్గా అయితే మిడిల్లోనే ఉంది. సో అంటే ఇది వచ్చేసి మనకి ఫోర్త్ గేర్లో ఉంది అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ గేర్ వేసాము. ఫిఫ్త్ గేర్ వేస్తే ఏమైంది, ఇక్కడ వచ్చేసి మనకి అది ఒక పక్క మూలకంటే రైట్ సైడ్ మూలకు ఉన్నట్లు చూపిస్తుంది, అంటే అది ఫిఫ్త్ గేర్లో ఉంది అన్నట్లు. సో కాబట్టి గాయస్, మనము ఇక్కడ ఏ గేర్లో వెళ్తున్నాం అన్నది ఈ యొక్క సైడ్ బార్డర్ డిజైన్ని చూసుకొని, అలాగే వాటి యొక్క సెంటర్ పాయింట్ అండ్ అలాగే వచ్చి లెఫ్ట్ పాయింట్ అలాగే రైట్ పాయింట్, సో ఈ పాయింట్స్ని చూసుకొని మనం బేస్ చేసుకొని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం ఏ గేర్లో ఉన్నాము అన్నది. సో ఫస్ట్ గేర్లో అయితే ఉన్నామని ఫిక్స్ అవ్వద్దండి, ఎందుకంటే జస్ట్ బండి స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మనం ఫస్ట్ గేర్లో ఉంటాము, లేదా బండి అనేది ఎక్కడన్నా ఎక్కువగా స్పీడ్ బ్రేకర్లు లేదా హెచ్చు తగ్గులు గుంటలు ఏమన్నా వచ్చినప్పుడు మాత్రమే మనం ఫస్ట్ గేర్, అప్పుడు కూడా ఆల్మోస్ట్ సెకండ్లోనే ఉంటాము. ఇంకా పెద్దగా స్పీడ్ బ్రేకర్లు కానీ లేదా పెద్ద గుంటలు ఏమన్నా వచ్చినప్పుడు మనకి 10 స్పీడ్ కంటే ఇంకా తక్కువలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఫస్ట్ గేర్లో అయితే ఉంటామన్నమాట. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ గేర్లో ఉన్నామని తెలిసిపోతుంది. బట్ ఏంటంటే చాలామంది సెకండ్ గేర్ దాటి రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం థర్డ్లో ఉన్నామా, ఫిఫ్త్లో ఉన్నామా, లేదా సెకండ్లో ఉన్నామా, ఫోర్త్లో ఉన్నామా అని అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్కి ఇది ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం బార్డర్ని చూసుకొని గేర్ షిఫ్టింగ్, ఆ గేర్ రాడ్ అనేది ఆ బార్డర్ ఈ 4 పక్కల మూలలలో ఏ పక్కకి ఎక్కువగా ఉందనేది చూసుకొని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ గేర్ రాడ్ అనేది మనకి ఏ గేర్లో ఉంది అన్నది. ఓకేనా? సో ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.